భారతీయ ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్, హర హర మహాదేవ్. వెస్ట్ బెంగాల్ సందేశ్ కలి అనే ప్రాంతంలో చాలా ఘాతకాలు చేశారు టిఎంసి నేతలు, లీడర్స్ అనడానికి వీలేదు. వాళ్ళు యాక్చువల్గా రోహింగ్యాలు ప్లస్ రోహింగ్యా ఆర్మీ మెయింటైన్ చేసేవాడు. వాడు సొంత ప్రైవేట్ ఆర్మీ. వాడు షేక్ జహంగీర్ వాడు ఇప్పుడు ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. వాడి మీదకే ఈడీ రేషన్ ఘటాల మీద వెళ్తే వాళ్ళ బుర్రలు బయలుగట్టి పంపించాడు. సేమ్ ప్లేస్, సేమ్ గాయ్. ఈ ఇన్సిడెంట్ తర్వాత మమతా బెనర్జీ అయితే అది ఏం కాదు, బీజేపీ వాడు ప్రాపగండా అని చెప్పి కూడా. కాకపోతే ఇప్పుడు యాక్చువల్గా బీజేపీ స్టోరీ చెప్పానండి. 2019లో ఎంపీ ఎలక్షన్స్ లో 19 సీట్స్ సంబంధించి అవుట్ ఆఫ్ 42. దట్స్ ఎ గుడ్ స్కోర్, చాలా మంచి స్కోర్. దాంతో వాళ్ళు నెక్స్ట్ టైం ఇంకా మమతాన్ని దింపేస్తారు అని అనుకున్నారు 21లో, కానీ కుదరలేదు. 21లో కూడా ఆల్మోస్ట్ అంటే మేజర్ అపోజిషన్ పార్టీ కింద మిగిలిపోయింది. ఇది వాళ్ళ స్ట్రాటజీ ఏదో తేడా వచ్చింది. వాడు పీకే గాడేమో మమతా బెనర్జీకి సపోర్ట్ ఇచ్చాడు. వాడు ఏదో చెప్పాడు, వీల్ చైర్లో నాటకాలు ఆడింది ఆవిడే. దానివల్ల మరి దీనివల్ల షీ మేనేజ్ టు విన్. కానీ విన్ అయిన తర్వాత ఏం చేసింది ఆవిడ, బీజేపీ వర్కర్స్ దొరికిన వాళ్ళు దొరికినట్టు చంపేశారు. చాలామంది చంపేయడం కాకుండా వాళ్ళు ఆడవాళ్ళని రేప్ చేశారు. చాలా మంది పారిపోయారు పాపం. బీజేపీ ఓటు వేశాడు అని ఏమాత్రం తెలిసినా వాళ్ళని అక్కడికక్కడ సఫా చేశారు. దీన్ని అడ్డుకోలేకపోయింది ఎవరు, సెంట్రల్లో గవర్నమెంట్ పవర్లో ఉన్నా మన బీజేపీ వాళ్ళు ఏమి చేయకపోవడంతో వాళ్ళకి ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్ వచ్చేటప్పటికి బీజేపీని సపోర్ట్ ఎవడిస్తాడు? ఈ తెలియని వాడు బొర మీద తలకాయ మెడకాయ మీద తలకాయ వాడు ఎవడో ఇస్తాడా? ఎందుకంటే వాడు భయం. ఈ ఓపెన్గా సపోర్ట్ ఇస్తే ఎలక్షన్ అవగానే చంపేస్తాడు. అంత అంటే వాళ్ళ కార్యకర్తలు వాళ్ళు రక్షించుకోలేని పరిస్థితిలో ఉన్న బీజేపీకి ఎవరిస్తారు సపోర్ట్? అదండి పరిస్థితి. ఈ పరిస్థితిలో బీజేపీకి అర్జెంటుగా ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా 2024లో, దానికి వాళ్ళకి సపోర్ట్, వాళ్ళకి ఏమాత్రమైనా గెలవాలి అని అనిపిస్తే వాళ్ళు ముందు వాళ్ళ కార్యకర్తలకి నమ్మకం వదిలించారు. వాళ్ళకి ఓటేస్తే వాడు బతికి బట్టకెడతాడు. అర్థమైంది కదండి మీకు? బీజేపీకి ఓటేసిన వాడల్లా చస్తాడు అని ఉందనుకోండి. ఎవడేస్తాడు చెప్పండి? ఎంతమంది వేస్తారు? సో ఈ పరిస్థితుల్లో గ్రౌండ్ లెవెల్లో స్ట్రీట్ ఫైట్ చేసే దమ్ము సత్తా ఉందా బీజేపీకి అని అందరూ ఆలోచిస్తున్నాం వెస్ట్ బెంగాల్లో. ఇలాంటప్పుడు టాప్ లీడర్షిప్ కూడా సందేశ్ ఖలీని ఉపయోగించుకుని దానికి వెళ్తున్నాడు. మార్చ్ 7న మోదీ గారు సందేశ్ ఖలీకి పర్సనల్గా వెళ్తున్నారు. వెళ్ళి ఆ చిన్న విలేజ్ అక్కడ మరీ ఘోరం అండి. నచ్చిన వాళ్ళందరినీ టీఎంసీ కార్యాలయానికి వచ్చి రాత్రి అంతా ఉంచేసుకోవడం, వాళ్ళు మోదీ తీరేదాకా ఉంచేసుకోవడం, తర్వాత పంపించాడు. అలా అంటే మరి విక్రమార్కుడు సినిమా చూశారు కదా, ఆ టైప్ అనమాట. సో ఇంత ఘోరాలు జరిగిన తర్వాత మరి బీజేపీ అర్జెంటుగా మమతా బెనర్జీని పదవి నుంచి తీసేసి ఆవిడ షీ డిజర్వ్స్ టు బి హ్యాంగ్డ్, అట్లీస్ట్ ప్రిజన్. ఎక్కడ ఎవరికి దొరకని ప్రిజన్లో పడిపోయారు. డంజన్ లాంటి దాంట్లో పడేసి ఆవిడకి అరాచకం అంటే ఏమిటో చూపించారు. అలాంటి వాళ్ళు, ఇలాంటి రాక్షసులతో మనం సాఫ్ట్గా ఉండకూడదు. షీ డిజర్వ్స్ ద స్ట్రాంగెస్ట్ పనిష్మెంట్ యాజ్ పర్ మీ. ముందు పవర్ నుంచి లాగారు, ఇప్పుడు జారిపడితే అలాగా బీజేపీ వాళ్ళు అంతా ఏదో వాళ్ళ నీతి నియమం అని చెప్పి ఏదో పోచుకోవాలి చెప్పకూడదు. ఇలాంటి అరాచకం ఉన్న దగ్గర అరాచకంతోనే చేయాలి. అంతేగాని ఇక్కడ నేను పద్ధతిగా వెళ్తాను, నీతిగా వెళ్తానంటే అది హాస్యాస్పదంగా ఉంటుంది. సో బీజేపీ వాళ్ళు కొంచెం క్రూరత్వం చూపించి ఆ మమతా బెనర్జీ అనే తాటకిని
అదుపులోకి తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అనుకుంటున్నాను. బీజేపీ మన మోదీ గారు వెళ్తున్నారు, వెళ్ళిన తర్వాత ఎలక్షన్స్లో చూడాలి ఇంకెంత అరాచకం చేస్తాడు. ఆవిడ భయపెట్టే ఓట్లు వేయించుకుంటుంది. సో హిందువులు భయపెట్టింది, ముస్లిమ్స్కి ఫ్రీ హ్యాండ్ ఇచ్చేస్తుంది, మీ ఇష్టం చేసుకోండి రాని. అరాచకం ఎంత చేసినా మీదే, మేము వెళ్ళి అమ్మాయిలు కనపడుతుంది, రేప్ చేసుకోండి, మొక్కురాలు చంపేయండి. ఇదండి ఈ మన దేశంలో ఈ ఇస్లామిక్ రూల్ తీసుకొస్తున్న మమతా బెనర్జీ రాక్షస పాలన. సో మనం ఎంతైనా బీజేపీ వాళ్ళు సత్తా చూడాలంటే ఈ మాట మోదీ గారు ఎలా యాక్షన్ తీసుకుంటారో చూస్తే కానీ తెలియదు. మోదీ గారు, అమిత్ షా గారు వాళ్ళు, తర్వాత మన అజిత్ దోవల్ అలాంటి వాళ్ళు యాక్షన్లో దిగి మొత్తం వెస్ట్ బెంగాల్ కంట్రోల్లోకి తీసుకోవాలంట. వెస్ట్ బెంగాల్ ఒకటి, బార్డర్ స్టేట్స్ పంజాబ్ ఒకటి, వెస్ట్ బెంగాల్ రెండు కూడా చాలా చేజారిపోయిన స్టేజ్లో ఉన్నాయండి. పంజాబ్లో కూడా ఐ థింక్ సెంట్రల్ స్టేట్ షుడ్ డిక్లేర్ దీస్ 2 states షుడ్ బి అండర్ ద కంట్రోల్ ఆఫ్ సెంటర్, నో ఎలక్షన్స్ ఫర్ దీస్ 2 states అని చెప్పి నేనైతే ఐ వుడ్ అప్రిషియేట్ దట్. ఈ స్టేట్స్ కొన్నాళ్ళ దాకా ఎలక్షన్స్ ఉండవు, వీటిని సెంటర్ కింద సెంట్రల్ గవర్నమెంటే చూసుకుంటుంది, ఎందుకంటే దీస్ ఆర్ బార్డర్ స్టేట్స్, దే ఆర్ వల్నరబుల్ అని. అప్పుడు సిఏఏ తర్వాత ఎన్ఆర్సి ఇలాంటివన్నీ జాగ్రత్తగా అమలుపరిచి బయట నుంచి ఇచ్చిన వాళ్ళంతా ఏరిబారేసి ఆ తర్వాత మనం సిచ్యువేషన్ ఇంప్రూవ్ అయితే చూద్దాం అని నా అభిప్రాయం అండి. మీరందరూ ఏమనుకుంటారో చెప్పండి, కామెంట్స్ రూపంలో చెప్పండి. ఇఫ్ యూ లైక్ మై ఐడియా ప్లీజ్ లెట్ మీ నో. అందరూ మాకు తెలియజేయండి. నేను చెప్పిన ఐడియా నాకైతే ఇది కరెక్ట్ అనిపిస్తుంది. బార్డర్ స్టేట్స్ని తక్కువ దాన్ని ఎలా పెడతాడో, ఎవడు పడితే వాడు వదిలేయకూడదండి. వెస్ట్ బెంగాల్, పంజాబ్, అదే ఇప్పుడు కాశ్మీర్ కూడా అలాంటిది. సో వాటికి ఎలక్షన్స్, మన డెమోక్రసీ బతికి ఉండాలంటే ఇలాంటి చోట్ల, కొన్ని చోట్ల కొంచెం స్ట్రాంగ్ సెంట్రల్ గవర్నమెంట్ రూలే ఉంటే కొన్నాడు అట్లీస్ట్ అప్పుడు ముందుకెళ్ళొచ్చని నా ఉద్దేశం. మీరంతా ఏమంటారు చెప్పండి. జై శ్రీరామ్.